మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మరి ఈ సమయంలో బిబిలికల్ కౌన్సిలింగ్ లో భాగంగా మనము కొనసాగిస్తున్న ఈ వీడియోలో ఈ రోజు మనం ప్రత్యేకించి మరి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఎటువంటి గుణ లక్షణాలను కలిగి ఉండాలి అనే దానికోసం నేర్చుకుంటున్నాం. క్రైస్తవులు మరి గర్వంగా ఉండొచ్చా లేకపోతే వినయంగా ఉండాలా అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. గర్వం అనేది క్రైస్తవ గుణ లక్షణమా కాదా, లేకపోతే క్రైస్తవ గుణ లక్షణం వినయమా అనే సంగతిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళే పూర్వము దయచేసి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అట్లాగే ఇతరులతో షేర్ చేయండి. మరి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేకపోతే మీకు ఏదైనా ప్రార్థనా అవసరాలు ఉన్నా దయచేసి మరి కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వాట్సాప్ కూడా చేయొచ్చు. అట్లాగే మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కాబట్టి నేటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే అహంకారమా వినయమా. ఈ అహంకారం అనేది మరి మొట్టమొదట దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దూత అయినటువంటి లూసిఫర్ లో మనం చూస్తాం. యేసయ్య గ్రంథము 28వ అధ్యాయము అక్కడ 17వ వచనం మనం చూసినట్లయితే అతడు తన హృదయములో గర్వించాడు అనే మాట రాయబడుతూ వచ్చింది. తన సౌందర్యాన్ని చూసుకొని దేవునితో సమానంగా ఉండాలని, దేవుని యొక్క మరి సభాపర్వతానికి ఎక్కిపోవాలని అతని మనసులో అనుకుని మరి ఆ స్థానాన్ని కోల్పోతూ వచ్చాడు. తనకున్న స్థానాన్ని కూడా కోల్పోయాడు. కాబట్టి తనకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదని మరి ఏదేని తోటలో ఆదాము హవ్వలను కూడా మరి దేవుని నుంచి దూరపరచడానికి వాడు ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అట్లాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఉజ్జియా అనే వ్యక్తికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు చేశాడు అని మాట రాయబడుతూ వచ్చింది. అయితే స్థిరపడ్డాక అతడు మనసులో గర్వించాడు అనే మాటని 16వ వచనంలో మనము చూడగలుగుతాం. అట్లాగే మనం చూసినట్లయితే మరి నెబుకద్నెజరు విషయంలో 2వ అధ్యాయంలో ఆ వ్యక్తి అంటాడు దానియేలు గ్రంథంలో, మరి ఈ దేవుడు దేవతలకు దేవుడు ప్రభువులకు ప్రభువు అని చెప్పిన వ్యక్తి 3వ అధ్యాయంలో అంటాడు, నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అంటాడు. ఏమొచ్చేసింది అక్కడికి? గర్వం వచ్చేసింది. కాబట్టి దేవుడు ఏం చేసినట్టే అతని యొక్క గర్వాన్ని అణుచున్నట్లుగా ఆ వ్యక్తిని ఏం చేశాడు? గడ్డి తినేటట్లుగా చేశాడు. కారణం ఏంటి? దేవుడు దానియేలు ద్వారా దర్శనించి చెప్పాడు, అయ్యా నీవు హృదయంలో అతిశయించొద్దు, ఇది నీకు కాదు నీ శత్రువులకు సంభవించాలి అని చెప్తూ వచ్చాడు. అనుకున్నాడట ఈ నగరము ఇదంతా నా మహత్యం అనుకున్నాడు. అంతే, వెంటనే అడవిగాడిదైపోయి గడ్డి వేస్తూ వచ్చాడు. అప్పుడు అంటాడు, ఈ దేవుడు గర్వాన్ని అణచగలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు సర్వోన్నతుడు, సకల యుగాలు ఉన్నటువంటి వాడు, ఆయన రాజులను నియమిస్తాడు, రాజ్యాలు కొలదొస్తాడు, నిలబెడతాడు అని చెప్పేసి ఎన్నో సంగతుల్ని అక్కడ నెబుకద్నెజరు చెప్పడం అనేది మనము గమనించగలుగుతాం. మరి సంగతులన్నీ చూసిన బెల్షస్సరు అతనేం చేశాడు అంటే అతడు తన హృదయములో మరి దేవుణ్ణి ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టక తన ప్రాణము సకల మార్గములు ఏ దేవుని వశమందైతే ఉంటూ వచ్చినో ఆ దేవుని లక్ష్య పెట్టక హృదయంలో గర్వించి అతడు దేవుని చేత మొత్తబడిన వాడిగా మనం చూస్తాం. కాబట్టి ఒకవేళ మనం కొత్త నిబంధనలు చూడాలనుకుంటే హేరోదు అనే వ్యక్తిని చూస్తాం మనం అపోస్తల కార్యాల్లో 12వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఆ వ్యక్తి ప్రసంగం చేస్తూ ఉంటే ప్రజలు అంటున్నారట, అబ్బా ఇది దేవుని స్వరం అంట. ఆ వ్యక్తి తన యొక్క మరి గర్వాన్ని తన స్వయాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ వ్యక్తి కూడా పతనం అయిపోయినట్లుగా మనము చూస్తాం. అట్లాగే దియోత్రెఫే అనే వ్యక్తిని మరి యోహాను రాసినట్టు 3వ పత్రికలో 9వ వచనంలో చూస్తాను. ఆ వ్యక్తి ఏం చేస్తాడట? ప్రధానత్వాన్ని కోరుకుంటాడట, సహోదరుని చేర్చుకోవట్లేదట, వదులుతూ ఉన్నాడట, కాని మాటలు మాట్లాడుతున్నాడట, చేర్చుకునే వారిని వెలివేస్తూ ఉన్నాడట. అహంకారి దియోత్రెఫే. కాబట్టి ఈ అహంకారము అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. అహంకారం, గర్వం అంటే ఏంటంటే నేను మాత్రమే చేయగలను, నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనుకున్నటువంటి
గుణం ఏంటంటే గర్వం. కాబట్టి ఈ గర్వం వలన మనుషుల్ని మరి ఏమవుతున్నారంటే పతనమవుతున్నారు. కాబట్టి దేవుడు తన వాక్యం హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఇస్రాయేల్ ప్రజలను తీసుకోండి, వారు ఏం చేశారు? అరణ్యములో వారు దేవుని మీద సనుగుతూ వచ్చారు. మాకు కూరగాయలు లేవు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు. గర్వం. కాబట్టి వారు నశించిపోయారు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి అనేక మంది మరి అట్లా నష్టపోయిన వ్యక్తులు మనం చూస్తాం. కారణం ఏంటి అంటే వారు గర్వాన్ని చూపించారు. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ. ఏమంటే ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినప్పుడు 8వ అధ్యాయం 11-18 వచనంలో ప్రజలతో అంటాడు, మీరు మా బాహువే సాధించింది అని అంటారేమో, జాగ్రత్త సుమా అన్నాడు. అట్లాగే సామెతల గ్రంథంలో మరి 16వ అధ్యాయం 18 వచనంలో అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును అంటాడు. అట్లాగే మరి ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే కీర్తన 5:5 అంటాడు, అటువంటి వ్యక్తులకి దేవుని సన్నిధిలో ఆనమే ఉండదు అంటాడు. ఇంకా చూసినట్లయితే మరి 138 కీర్తన 6 వచనం అంటాడు, గర్విష్ఠులను ఆయన దూరం నుండే ఎరుగును అనే మాట రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుడు అంటాడు సామెతల గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనంలో, అటువంటి వారి ఇంటిని పెరిగి వేస్తారు. కాబట్టి గర్వంగా ఉండడం వల్ల అంతా నష్టమే, అంతా కీడే. గర్వం అనేది మనలో ఉండకూడదు అని దేవుని వాక్యము మనకి హెచ్చరిక చేస్తుంది. ఈ గర్వం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే మాటి మాటికి దేవుని మీద ఫిర్యాదు తీసుకొస్తారు. గర్వం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే కృతజ్ఞతా భావం ఉండదు వారిలో, ఎప్పుడు గర్వమే. ఎంత చేయని వాళ్ళకి కొంచెం కూడా కృతజ్ఞత ఉండదు. వారు ఎక్కువ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది భర్తలు భార్యల మీద కోపం చూపిస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ గర్వాన్ని చూపించడం కొరకు. నేను మగాడిని, నేను ఉద్యోగస్తుడిని, లేకపోతే నేను అధికారిని, ఇట్లా ఏదో ఒక కారణం ఆ గర్వాన్ని చూపించి ఆమె ఏ తప్పు చేయదు, ఆయన కూడా మాటి మాటికి ఆమె ఏదో అంటూ ఉంటాడు. ఇంకా ఈ గర్విష్ఠులు ఎలా ఉంటారంటే ఇతరుల కంటే నేను శ్రేష్ఠుడిని అనుకుంటారు. అదే కదా మనం చూస్తాం లోకసువార్త 18వ అధ్యాయంలో ఆ పరిసయ్యుడు ఏమంటాడు, నేను ఈ సుంకరలా లేను, ఆ దొంగలా లేను అని చెప్తాడు. అయితే ప్రభు అన్నాడు, ఆ యొక్క సుంకరి, ఆ పాపతుడైన మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు అనే సంగతి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఇక మనం చూసినట్లయితే ఈ గర్వం కలిగిన వారిలో ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, అతిక్రమాలని దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మరి గర్వం యొక్క లక్షణాలు. ఎందుకు ఈ గర్వం అనేది మనుషుల్లో పెరుగుతుంది, ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా స్వయానికి వారు గౌరవం ఇస్తారు. నేను సెల్ఫ్ రెస్పెక్ట్, ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్. అట్లాగే సెల్ఫ్ లవ్, ఎక్కువగా తమను తాము ప్రేమించుకుంటూ ఉంటారు. ఎక్కువగా తమ మీద తామే విశ్వాసం ఉంచుకుంటారు. దేవుడి వాక్యం మీద కానీ, దేవుడి మీద కానీ, లేకపోతే ఇంకెవరి మీద విశ్వాసం ఉండదు, అంత నమ్మకం ఉండదు. తమ మీద మాత్రమే తమకి నమ్మకం ఉండాలి. ఇదంతా ఏంటంటే గర్వంలో భాగము అని చెప్పేసి మనము అర్థం చేసుకో. కాబట్టి ఈ గర్వానికి పరిష్కారం ఉందా అంటే ఒక్కటే, గర్వం అనేది దేవుని దృష్టిలో పాపము అనే సంగతులు తెలుసుకుంటే చాలు. ఆ పాపాన్ని ఒప్పుకుంటే చాలు, పశ్చాత్తాపడితే చాలు, ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని దేవుడికి విధేయత చూపిస్తే చాలు, సంఘ సహవాసంలో కలగలిగితే చాలు. దేవుడు ఏం చేస్తాడంటే నీ గర్వం నుంచి నిన్ను విడిపిస్తాడు. వినయ మనస్కుడిగా అవుతావు. చూడండి, వినయ మనస్కులు ఎలా ఉంటారు మనం చూస్తూ ఉంటే, మరి అబ్రహాం గారిని తీసుకోండి, పిలవంగానే తన దేశాన్ని, తన బంధువుల్ని అన్నిటిని విడిచి దేవుడు రమ్మని చోటుకొచ్చాడు. మోషే గారి కోసం చూడండి, దేవుడు ఏమంటాడంటే సంఖ్యాకాండంలో భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనే మాటని మోషే గారి గురించి రాయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అట్లాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను, అడవిలో చూడండి, ఆయన కట్టుకున్న వస్త్రాలు, ఆయన తినే ఆహారం చాలా తగ్గింపు. తల్లి అయిన మరియను చూడండి, ఆమంటది, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగురుగాక అట. అట్లాగే సౌలు గారు, ఆయన ప్రభుతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ప్రభా నేను ఏమి చేయాలి, అందుకని ఆయన పౌలుగా మార్చబడుకోవచ్చు. కాబట్టి వినయ మనస్కులు వారు ఏం చేస్తారంటే దేవుడు చెప్పినట్లుగా చేస్తారు, దేవుడు మాటకు లోపడతారు. వినయము అంటే ఏంటంటే దేవుడి మీద దృష్టి పెట్టడం, దేవుడి మీద నమ్మకం ఉంచడం, ఇతరుల శ్రేయస్సు కొరకు పాటుపడడం. ఇతరులు కీడు చేయరండి వినయ మనసు. వారు ఎప్పుడు కూడా
చేతనైనంత సహాయము చేసే వరకు ఉంటారు. కాబట్టి వీరు వినయ మనస్కులు అని ఎలా తెలుసంటే వారు ఎక్కువగా దేవుడి మీద ఆధారపడతారు, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తారు, వారు ప్రార్థనాపరులుగా ఉంటారు, వారు ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా దేవుని యొద్ద వారు నడుచుకుంటారు, ఇతరులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు, వారు ఇతరులు క్షమిస్తారు, వారు ఇతరుల యొద్ద క్షమాపణ అడుగుతారు. ఇది వినయ మనస్కుల్లో ఉండేటువంటి గుణ లక్షణాలు. అయితే ఒక వ్యక్తి మరి గర్వం నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి అంటే, మరి గర్వం కలిగినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా తాను ఏం చేయాలంటే తనను తాను తగ్గించుకోవాలి. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఈ శ్రేష్టమైన మాటలు రాయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. భక్తుడైన యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి చదువుతున్నాను, గమనించగలరు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేయాలట? దేవునికి లోబడాలి. దేవుడికి లోబడి అపవాదిని ఎదిరించాలి. అప్పుడు అపవాది మన దగ్గరికి రావడం. ఇంకేంటట చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని. ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్లయితే నీకే ఈ ఆహ్వానం. ఏం చేయాలా? నీ చేతులు అంటే నీ కార్యాలు, నీ పనులను నువ్వేం చేయాలా? శుభ్రం చేసుకోవాలి. విమనస్కులారా మీ హృదయములను పవిత్రపరచుకోండి, అట్లా పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, చింతకు మీ ఆనందం చింతకు మారవాలా, మీ నవ్వు దుఃఖానికి మారాలా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించండి. కాబట్టి గర్విస్తులకు కూడా ఇంకా ఇంకా అవకాశం ఉంది. కాబట్టి గర్వంతో ఎంతవరకు నిండుకుని ప్రభు అంటున్నాడు, నేను నువ్వు తగ్గించుకున్న దృష్టికి నేను నిన్ను హెచ్చిస్తాను. ఇంకేంటి అంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, వారు దేవుని యొక్క సహాయం అడగా. యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, సృష్టికర్త అయిన దేవుడేంటి, ఆయన దేవునితో ఉండుట మరి భాగ్యం అని ఎంచుకొనక, దేవునితో సమానంగా ఉండుట భాగ్యం అని ఎంచుకొనక ఏం చేశాడు ఆయన మానవ శరీర ఆకారంలో భూమి మీదకి వచ్చాడు, దాసుని స్వరూపమును ధరించాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపుతూ వచ్చినాడు. ఈ విషయాలు గుర్తుంచుకుంటే ప్రభువును మాదిరిగా పెట్టుకుని తగ్గించుకోగలమా? తగ్గించుకోలేమా? చెప్పండి. ఖచ్చితంగా తగ్గించుకుంటాం. కాబట్టి మన మాదిరి ప్రభు అయి ఉండాలి. ఎవరై ఉండాలండి? ప్రభు అయ్యి ఉండాలి. ఇంకేంటి అంటే వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏం చేయబడతామంటే మన గర్వాన్ని విడిచిపెట్టి వినయాన్ని నేర్చుకోగలుగుతాం, దేవుని పిల్లలుగా మసలుకుంటాం. కాబట్టి నీ జీవితంలో ఇంకా ఇలాంటి గుణ లక్షణాలు, ఇతరుల ఎడల అసూయపడేది, ఫిర్యాదులు చెప్పేది, కోప్పడేది, మరి అసూయపడేది, ఇలాంటి గుణ లక్షణాలు ఉంటే నీలో గర్వం ఉంది అని అర్థం. గర్వం కలిగి ఉంటే దేవుని వాక్యం అంటుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి ఒక దిన నాశనం అయిపోతా. మరి కీర్తన 5:5 అక్కడ అంటున్నాడు, వారు దేవుని సన్నిధిలో నిలబడరు అనే మాట చెప్తున్నాడు. మరి కీర్తన 2:38 అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటే, బహు దూరం నుండి దేవుడు గర్విస్తున్న ఎరుగును అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక దినాన పెరికి వేస్తాడు భక్తిహీనులు. మరి భక్తిహీనంగా ఉంటే, మరి గర్వంగా ఉన్నట్లయితే ఒక దినాన దేవుని చేత పెరిగివేయబడదు. దేవుని వాక్యంలో ఎంత శ్రేష్టంగా మరి పేతురు భక్తులు అంటే పేతురుగా రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, మీరు తగ్గించుకోనండి అంటాడు. చూడండి, ఆ మాట మనం చూసినట్లయితే మీరు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి అనే మాటను ఎంతో స్పష్టంగా ఆయన ఆడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రం ఏం చేయాలా? ధరించుకోండి అంటాడు. అయితే దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని కృప పొందాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇంకా అహంకారం కలిగి ఉంటే దేవుని కృపను మనం ఎన్నటికీ పొందుకోవాలి. కాబట్టి మనం నాశనంలో ఉంటాం గర్వం కలిగి ఉన్నట్లయితే. జ్ఞాపకం చేసుకునండి, ఒకవేళ మీ జీవితంలో ఇంకా మరి గుణ లక్షణాలు ఏమైనా ఉండి, ఇంకా మీ భర్తలకు సరిగా లోబడక, మీ భర్తల్ని మరి మీరు ఏదైనా మరి సూటుపోటు మాటలు అంటూ ఉంటే,
మీ భార్యలను మాటి మాటికి మరి మీరు ఏదైనా అంటూ ఉంటే, కోపడుతూ ఉంటే, వారిని కొడుతూ ఉంటే జాగ్రత్త సుమా, ఇది గర్వానికి కారణం. కాబట్టి భార్యాభర్తలు ఎట్లా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సంఘంలో కూడా ఒకరొకరు ప్రేమించుకోవాలి, ఒకరొకరు సహకారం చేయాలి. ప్రేమించుకోవడం అంటే తీసుకెళ్లి ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. ప్రేమ అనేది దైవికమైనదై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు చూపించిన బాధ్యత. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, దీనిని బట్టి మీరు నా శిష్యులని తెలియబడినారని యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి అలాగూ ప్రభు యొక్క శిష్యుడిగా ఈ లోకంలో కొనసాగినట్లు ప్రభు యొక్క కృప మనకు తోడి ఉండని కాక. జ్ఞాపకం చేసుకునండి, ఈ సిరీస్ ఇట్లాగే కొనసాగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడ వీడియోలు స్కిప్ చేయొద్దు, మరి చివరి వరకు చూడండి. మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు రావడానికి, మరి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ప్రభు నాకు కృప ఇచ్చినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు.